సామ దాన భేద దండోపాయాలు భారతదేశం మీద ఇప్పుడు అమెరికా ప్రయోగిస్తుంది అదే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం తీసుకొస్తే మత మార్పిడులు లేదా క్రైస్తవ ప్రబోధక మత సంస్థలకి అవకాశాలు సన్నగిలుతాయి. వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి జనాల్ని మొబిలైజ్ చేసుకోవడం కుదురుతోంది. ఇప్పుడు సువార్త సభకు వచ్చేటటువంటి వాళ్ళకి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలి, భోజనం ఏర్పాటు చేయాలి, ఆ తీసుకొచ్చినటువంటి వాళ్ళకి మనీ ఏర్పాటు చేయాలి. ఒక్కోసారి వచ్చిన వాళ్ళకి కూడా మనీ ఇస్తారు. అన్ని చోట్ల ఉండదు, ఇది కొన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు శాంతి దూతలని ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళకి చేసేటటువంటిది అట్లుంటుంది. ఫుడ్ ఏర్పాటు చేస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు, ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి దశలో ఇప్పుడు భారతదేశంలో ఆ ఎఫ్సిఆర్ఏ లెక్క చూపెడితే గనక దెబ్బ అయిపోతుంది. కాబట్టినే జేడీ వాన్స్ వచ్చి తెరిసా ఫౌండేషన్ దగ్గర కూర్చుని మరి సంకేతం ఇచ్చిన, ఆ తర్వాత క్రైస్తవ మత ప్రబోధకులు వివిధ రాష్ట్రాల్లో స్టేట్మెంట్ ఇచ్చినా నడుస్తుంది. ఇప్పుడు దేశంలో ఒక తిరుగుబాటైనా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న దశలో ఎఫ్సిఆర్ఏ బిల్లు అడుగు వెనక్కి ముందుకి నడుస్తోంది. తాజాగా కూడా అమిత్ షా ఎఫ్సిఆర్ఏ బిల్లుకి సంబంధించి క్రైస్తవ మత ప్రబోధకులు పిలిచి వాళ్ళకు కూడా చెప్పాడు, మీకు వ్యతిరేకంగా ఇది జవాబుదారీతనం చేయడం అన్నటువంటి. 5వ తారీఖు రావాల్సింది అట్లా ఆగిపోతా వస్తుంది. ఇప్పుడు తాజాగా అమెరికా కొత్త ప్రతిపాదన పెట్టింది. మేము ఎన్జిఓల ద్వారా చేస్తున్న సేవ ఇక ప్రభుత్వం ద్వారా సేవ చేస్తామని. అంటే డబ్బులు మీకు పంపించేస్తాం, మీరు ఆ సంస్థలకు ఇద్దరు కానీ మేమే లిస్టు పంపిస్తాం అన్నటువంటిది. అంటే ఒక అడుగు వెనక్కేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.